మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలా ఉండే బెల్లం పరమాన్నం చేయాలి అనుకుంటున్నారా? పండగలప్పుడు పూజలు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు మనం పరమాన్నం చేస్తూ ఉంటాం కదా! కానీ కొంతమందికి పాలు విరిగిపోతున్నట్లు అవుతూ ఉంటుంది. లేదంటే కొద్దిసేపటికే గట్టిపడిపోతూ ఉంటుంది. లేదా నీరైపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చూపించే సింపుల్ టిప్స్ ఫాలో అయితే మొదటిసారి చేసినా కూడా పరమాన్నం పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో అమృతంలా కమ్మగా వస్తుంది. అయితే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మాత్రం మిస్ అవ్వకండి. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా వెంటనే రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొలత కోసం ఇంట్లో వాడుకునే కప్పు లేదా ఇలాంటి గ్లాస్ తీసుకోండి. నేనైతే ఇంట్లో వాడుకునే ఇలాంటి స్టీల్ గ్లాస్ తీసుకుంటున్నాను. దీంతోనే అన్ని మెజర్ చేసి చూపిస్తాను. కొలతలు అనేవి పర్ఫెక్ట్‌గా ఉంటే పరమాన్నం అనేది చాలా బాగొస్తుంది. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే గ్లాస్‌తో అర గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. చాలామంది బియ్యంతో మాత్రమే పరమాన్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా పెసరపప్పు కలిపితే పరమాన్నం రుచి చాలా బాగుంటుంది. అలాగే టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మీకు ఇష్టమైతే పెసరపప్పు బదులుగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను పర్సనల్‌గా పెసరపప్పుతో చేస్తే వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్తాను. ఇప్పుడు బియ్యాన్ని పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా బియ్యం పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బియ్యం నానేలోపు మనం మిగతా ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం పప్పుకి 2 గ్లాసుల బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు ఇంకాస్త తీపి అనేది ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు నీళ్ళని పోసి స్టవ్ పై పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం తీసుకునే చోట ఒక చిన్న టిప్ అండి. బెల్లం అనేది మంచి క్వాలిటీ ఉండే మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోండి. వీలైతే కొద్దిగా డార్క్ కలర్‌లో ఉన్న బెల్లం తీసుకుంటే పరమాన్నానికి కలర్‌తో పాటు రుచి కూడా ఇంకా కమ్మగా వస్తుంది. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మరొక చిన్న సీక్రెట్ టిప్ చెప్పాలండి. చాలామంది బెల్లం కరిగిన వెంటనే ఆ బెల్లం నీళ్ళని పరమాన్నంలో వేసి కలిపేస్తారు. అలా చేస్తే కొద్దిసేపటికి పరమాన్నం నీరైపోతూ ఉంటుంది లేదా గట్టిపడిపోతూ ఉంటుంది. అందుకే బెల్లం నీళ్ళని లైట్‌గా తీగ పాకం వచ్చేంత వరకు అంటే ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి నేను కన్సిస్టెన్సీని దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది పాకం అనేది. చూడండి ఈ టెక్స్చర్ రావాలి. ఇలా లైట్ తీగ పాకం రావడం వల్ల పరమాన్నం అనేది మంచి క్రీమీ టెక్స్చర్‌తో చాలా సాఫ్ట్‌గా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 5 గ్లాసుల వరకు చిక్కటి పాలు వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేది పోసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం పప్పుకి 7 గ్లాసుల వరకు పాలు నీళ్ళైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలని స్టవ్ పై పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇక్కడ పాలు తీసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. మంచి వెన్న శాతం ఉండే పాలు తీసుకుంటే పరమాన్నం అనేది మంచి క్రీమీ టెక్స్చర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. పాలు మరిగేలోపు ఒక చిన్న రోల్ తీసుకొని 4 యాలుక్కాయలు, ఒక చిన్న జాజికాయని తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా జాజికాయ వేయడం వల్ల పరమాన్నానికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చక్కగా దంచేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఈలోపు పాలు కూడా చక్కగా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని ఇందులో ఉన్న నీళ్లు మొత్తం వంపేసుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. ఇలా బియ్యం పప్పు మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని నెమ్మదిగా ఈ పాలల్లో ఉడికితేనే పాలలోని కమ్మదనం మొత్తం ఈ బియ్యంలోకి బాగా పడుతుంది. అందుకే మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బియ్యం పూర్తిగా మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఇలా కొంచెం దగ్గర పడింది కదా. ఒకవేళ బియ్యం కొద్దిగా పలుకుగా అనిపిస్తే గరిటెతో ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న టెక్స్చర్ చూడండి, మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని చెప్పి మరీ పలచగాను ఉండకూడదు. మనం దద్దోజనం చేసేటప్పుడు ఉండే సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. అలాగే చేత్తో పట్టుకుంటే ఇలా చాలా సాఫ్ట్‌గా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, ఈలోపు అది చల్లారిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు పరమాన్నంలోకి ఇలా స్ట్రైన్ చేసి వేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఇలా కలిపేయండి. ఈ పాకం అనేది ఈ పరమాన్నంలో వేసేటప్పుడు మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న యాలుకలు, జాజికాయ పొడిని కూడా వేసుకోవాలి.
అలాగే ఇక్కడ మీకు ఇష్టమైతే ఒక చిన్న చిటికెడు తినే పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవచ్చండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసిపోయేలా ఇలా కలుపుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత పరమాన్నం ఇలా క్రీమీగా గ్లాసీగా కనిపించాలి. వేడి మీద ఉన్నప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అదే టెక్స్చర్ అదే రుచి ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క దించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని అందులో అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొన్ని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని నెయ్యితో పాటుగా పరమాన్నంలో వేసి బాగా కలిపేయండి. అంతే, ఎంతో కమ్మగా క్రీమీ టెక్స్చర్తో నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది. మీరు కూడా పండగలప్పుడు ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ పరమాన్నాన్ని ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.